హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో నువ్వు ఎంత తరచుగా జిమ్‌కు వెళ్తావు? ఆమె ఎంత తరచుగా టీవీ చూస్తుంది? మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు? అతను ఎంత తరచుగా కాల్ చేస్తాడు? ఈ వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఈ వాక్యాలనే కాకుండా ఇంకా చాలా వాక్యాలని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మనం ఏ విధంగా తప్పులు చేస్తాము? అండ్ ఎలాంటి సందర్భాలలో ఎలా ఉపయోగించాలనేది క్లియర్‌గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నువ్వు ఎంత తరచుగా జిమ్‌కి వెళ్తావు? హౌ ఆఫెన్ యూ గో టు జిమ్? ఆమె ఎంత తరచుగా టీవీ చూస్తుంది? హౌ ఆఫెన్ షీ వాచెస్ టీవీ? మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు? హౌ మెనీ టైమ్స్ యూ గో డైలీ? అతను ఎంత తరచుగా కాల్ చేస్తాడు? హౌ ఆఫెన్ హీ కాల్ యూ? ఈ సెంటెన్సెస్ కరెక్టా? రాంగ్. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? అయితే మీరు గ్రామర్ తప్పు చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే హౌ ఆఫెన్ స్ట్రక్చర్, డూ, డస్, యూసేజ్, ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, కామన్ మిస్టేక్స్ ఏ విధంగా చేస్తారు అన్నీ పూర్తిగా క్లియర్ అవుతాయి. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇందాక చెప్పాను గదా! దాని నుండి ప్రతి ఒక్క సెంటెన్స్‌ని వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ ఆఫెన్ యూ గో టు జిమ్? ఈ సెంటెన్స్ మనం రాంగ్ అని చెప్పాము. ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు ఎంత తరచుగా జిమ్‌కి వెళ్తావు? ఇది కరెక్టా? రాంగ్. క్వెషన్ స్ట్రక్చర్ కరెక్ట్ కాదు. మనం క్వెషన్ చేస్తున్నాము కానీ స్ట్రక్చర్ కరెక్ట్ కాదు. ఎందుకు? ఇంగ్లీష్ క్వెషన్‌లో హెల్పింగ్ వర్బ్ తప్పనిసరిగా ఉండాలి. హెల్పింగ్ వర్బ్ అంటే ఐ, యూ, వి, దే. ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం డూ ఉపయోగించాలి. ఈ సెంటెన్స్‌లో మనం డూ ఉపయోగించలేదు. అందుకని ఈ సెంటెన్స్ రాంగ్. మరి కరెక్ట్ సెంటెన్స్ హౌ ఆఫెన్ డూ యూ గో టు ద జిమ్? హౌ ఆఫెన్ డూ యూ గో టు ది జిమ్? ఇక్కడ మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయలేదు. అందుకని ఈ సెంటెన్స్ రాంగ్. నెక్స్ట్ హౌ ఆఫెన్ షీ వాచెస్ టీవీ? ఆమె ఎంత తరచుగా టీవీ చూస్తుంది? ఇది కరెక్టా? ఇది కూడా రాంగ్. ఎందుకు? షీ సబ్జెక్ట్ ఉంది. షీ అని ఉంది. కానీ మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదు. హౌ ఆఫెన్ షీ వాచెస్ టీవీ అని చెప్పాము. కానీ డస్ వచ్చినప్పుడు వర్బ్ బేస్ ఫార్మ్ రావాలి. ఇక్కడ వాచెస్ వి5 ఫార్మ్ వచ్చింది. వి1 రావాలి. బేస్ ఫార్మ్ అంటే వి1. వి1 అంటే వాచ్ అని రావాలి. హౌ ఆఫెన్ డస్ షీ వాచ్ టీవీ? ఇక్కడ డస్ రాలేదు. వాచ్ బదులుగా వాచెస్ ఉపయోగించాము. కాబట్టి హౌ ఆఫెన్ డస్ షీ వాచ్ టీవీ? ఈ విధంగా చెప్తే కరెక్ట్. నెక్స్ట్ హౌ ఆఫెన్ యూ వాచ్ మూవీస్? మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు? ఈ సెంటెన్స్ కూడా రాంగ్. ఎందుకు? క్వెషన్‌లో హెల్పింగ్ వర్బ్ తప్పనిసరిగా వాడాలని చెప్పాం కదా! కానీ మళ్ళీ ఇక్కడ మనం డూ అని యూజ్ చేయలేదు. మరి డూ వస్తుందా? డస్ వస్తుందా? సబ్జెక్ట్ ఏముంది? యూ ఉంది. కాబట్టి డూ రావాలి. హెల్పింగ్ వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది కంప్లీట్ కాదు. కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు? నెక్స్ట్ హౌ ఆఫెన్ హీ కాల్ యూ? అతను ఎంత తరచుగా నీకు కాల్ చేస్తాడు? ఇది కరెక్టా? కాదు. ఇది కూడా రాంగ్. ఎందుకు? సబ్జెక్ట్ హీ వచ్చింది. కానీ మనం డస్ యూజ్ చేయలేదు. మరియు డస్ వచ్చినప్పుడు వర్బ్ అనేది బేస్ ఫార్మ్‌లో ఉండాలి. కాల్ అనేది బేస్ ఫార్మ్‌లో ఉంది. కానీ మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదా? అందుకని రాంగ్. హీ ఆఫెన్ డస్ హీ కాల్ యూ? అతను ఎంత తరచుగా నీకు కాల్ చేస్తాడు అంటే ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ నువ్వు ఎంత తరచుగా జిమ్‌కు వెళ్తావు? ఆమె ఎంత తరచుగా టీవీ చూస్తుంది? మీరు ఎంత తరచుగా సినిమాలు చేస్తారు? ఈ విధంగా ఎంత తరచుగా అని ఉపయోగిస్తే ఇలా వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ అలవాటు లేదా పునరావృతం అడిగేటప్పుడు ఉపయోగిస్తాము. ఫ్రీక్వెన్సీ అడిగేటప్పుడు ఉపయోగిస్తాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెక్స్ట్ తెలుసుకుంటారు. ఒక పని ఎంత ఇంటర్వెల్‌కి జరుగుతుందో తెలుసుకోవాలంటే వాడతాం. రెగ్యులర్ హ్యాబిట్ గురించి అడిగేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. ఈ సందర్భాలలో మనం ఎంత తరచుగా అని ఉపయోగిస్తూ ఉంటాము. దీనికి ఇంగ్లీష్‌లో కరెక్ట్ స్ట్రక్చర్ హౌ ఆఫెన్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాతనే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. స్కిప్ చేసి డౌట్స్ అడగొద్దు. ఈ వీడియో చివరి వరకు చూస్తే హౌ ఆఫెన్ గురించి మీకు ఇంకెలాంటి డౌట్ ఉండదు. ఎందుకంటే అంతకుముందు వీడియోలో హౌ మచ్ టైమ్ స్టిల్ హావ్ టు ఫర్ ఎ వైల్ ఈ విధంగా వీడియోలు చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి.
అందులో ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా వాడాలో చెప్పాను. కానీ ఈ వీడియోలో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లో కూడా దీన్ని ఎలా వాడాలో క్లియర్‌గా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? హౌ ఆఫెన్‌తో ఎవరైనా తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఏది? ప్రెజెంట్ టెన్స్‌లో అంటే ప్రస్తుతం చేసే పనులకు. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. కాబట్టి హౌ ఆఫెన్, డూ లేదా డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. వర్బ్ అనేది ఎలా ఉంటుంది? వి1 బేస్ ఫార్మ్‌లో ఉంటుంది. ప్లస్ ఎక్స్‌ట్రా వర్డ్స్. నువ్వు ఎంత తరచుగా చదువుతావు? నువ్వు ఎంత తరచుగా చదువుతావు? హౌ ఆఫెన్ డూ యూ స్టడీ? స్టడీ అంటే చదువు లేదా చదవడము అని. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా. డూ అనేది హెల్పింగ్ వర్బ్. యూ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? స్టడీ. స్టడీ అనేది ఏ ఫామ్‌లో ఉంది? వి1 బేస్ ఫామ్‌లోనే ఉంది. స్టడీస్, స్టడీడ్, స్టడీయింగ్ అని ఈ విధంగా రాలేదు కదా! అందుకని హౌ ఆఫెన్ డూ యూ స్టడీ? నువ్వు ఎంత తరచుగా చదువుతావు? ఈ విధంగా చెప్పాలి. దీని గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకుందాం. ఎలాంటి సందర్భాలలో చెప్పొచ్చు? ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అంటే ఏంటి? ఇంకా ఎన్ని విధాలుగా చెప్పవచ్చు అనేది తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి? ఐ, యూ, వి, దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వాడాలి. హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వస్తే డస్ వాడాలి. నేను డూ, డస్, డిడ్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఓన్లీ డూ, డస్, డిడ్ గురించే చెప్పాను. హౌ టు ఆన్సర్ సమాధానం ఎలా చెప్పాలి? హౌ ఆఫెన్ ఉపయోగించి క్వెషన్స్ అడిగాం కదా! మరి వాటికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి? ఎవరో మిమ్మల్ని హౌ ఆఫెన్ అని అడిగారు. దానికి మీరు ఆన్సర్ ఎలా చెప్పాలి? దీనికి మన దగ్గర 2 పద్ధతులుంటాయి. మెథడ్ 1 పర్సెంటేజ్ వర్డ్స్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని మీరు గ్యారంటీగా చేస్తే, ఏదైనా ఒక పనిని మీరు ఖచ్చితంగా చేస్తే దానికి 100% ఆల్వేస్. ఆల్వేస్ అంటే 100% చేసినప్పుడే, ఎల్లప్పుడూ చేసినప్పుడే చెప్పాలి. ఐ ఆల్వేస్ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. ఆల్వేస్ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా చెప్పాలి. ఒకవేళ 80% చేశారనుకోండి, యూజువల్లీ లేదా ఆఫెన్ అని యూజ్ చేయాలి. యూజువల్లీ అంటే సాధారణంగా లేదా తరచుగా. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 ఏఎం అంటే ప్రతిరోజు 6 ఏఎంకి లేస్తే ఆల్వేస్ అని ఉపయోగించాలి. అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది కదా! అందుకని యూజువల్లీ లేదా ఆఫెన్. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 ఏఎం. ఒకవేళ 50% చేశారనుకోండి, సమ్‌టైమ్స్ అంటే అప్పుడప్పుడే చేస్తే ఐ సమ్‌టైమ్స్ ఈట్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ డైలీ తింటారా? లేదు. ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ టైమ్‌లో తింటారు. కాబట్టి సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు. 10% చేశారనుకోండి, రేర్‌లీ చాలా అరుదుగా అంటే ఎప్పుడో ఒకసారి చేస్తే ఐ రేర్‌లీ వాచ్ మూవీస్. డైలీ సినిమాలు చూస్తారా? లేదా వీక్లీ చూస్తారా? ఎప్పుడో ఒకసారి చూస్తారు. చాలా అరుదుగా. అందుకని ఐ రేర్‌లీ వాచ్ మూవీస్. ఒకవేళ మీరు ఎప్పటికీ అసలు చేయలేదనుకోండి, 0% అనుకోండి, నెవర్ అని చెప్పాలి. అంటే ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ లేదు అని. ఐ నెవర్ స్మోక్. ఇంతవరకు మీరెప్పుడు స్మోక్ చేయలేదనుకోండి, ఐ నెవర్ స్మోక్ అని చెప్పాలి. ఈ విధంగా మెథడ్ 1లో పర్సెంటేజ్ వర్డ్స్ ఉపయోగించి ఈ విధంగా చెప్పాలి. ఆల్వేస్, యూజువల్లీ, సమ్‌టైమ్స్, రేర్‌లీ, నెవర్ ఈ విధంగా. మరి మెథడ్ 2 ఏంటి? ఎగ్జాక్ట్ నంబర్స్ అంటే ఖచ్చితమైన సమయం చెప్పినప్పుడు వన్స్ ఏ డే అంటే రోజుకొకసారి ఏదైనా పని చేశారనుకోండి. కాబట్టి వన్స్ ఏ డే అన్నప్పుడు మెథడ్ 2 ఉపయోగించాలి. ట్వైస్ ఏ వీక్ అంటే వారానికి 2 సార్లు చేస్తే, థ్రైస్ ఏ మంత్ నెలకు 3 సార్లు చేస్తే, ఎవ్రీ అదర్ డే రోజు విడిచి రోజు అంటే ఆల్టర్‌నేటివ్ డే చేస్తూ ఉంటారు గదా! ఈ విధంగా హౌ ఆఫెన్ డూ యూ వాష్ యువర్ కార్? ఐ వాష్ మై కార్ ట్వైస్ ఏ మంత్. నెలకు 2 సార్లు కార్ అనేది వాష్ చేస్తాను కాబట్టి ట్వైస్ ఏ మంత్ అని చెప్పాను. అడ్వాన్స్‌డ్ టెన్సెస్ ప్రెజెంట్ అయిపోయింది గదా! పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాస్ట్ టెన్స్ అంటే గతంలో ఎంత తరచుగా చేసేవాళ్ళు. గతంలో ఎంత తరచుగా చేశారు. కాకపోతే అదెప్పుడు గతంలో. గతం గురించి చెప్పేటప్పుడు డూ, డస్ బదులుగా డిడ్ వాడాలి. ప్రెజెంట్ టెన్స్‌లో డూ, డస్ ఉపయోగించాం గదా! కాబట్టి పాస్ట్ టెన్స్‌లో డిడ్ వాడాలి. అన్ని సబ్జెక్ట్స్‌కి డిడ్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా ఐ, యూ, వి, దే, హి, షీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు డిడ్ అనే వస్తుంది. ఇలా డూ, డస్ అని వేరువేరుగా రాదు. ఓన్లీ డిడ్ అనే వస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ హౌ ఆఫెన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ హౌ ఆఫెన్, డిడ్, సబ్జెక్ట్, వి1 ఇలా కంపల్సరీగా ఉండాలి. నువ్వు చిన్నప్పుడు ఎంత తరచుగా క్రికెట్ ఆడేవాడివి? నువ్వు చిన్నప్పుడు ఎంత తరచుగా క్రికెట్ ఆడేవాడివి? హౌ ఆఫెన్ డిడ్ యూ ప్లే
క్రికెట్. ఏం ఆడతావు? క్రికెట్. ఎప్పుడు? ఇన్ యువర్ చైల్డ్‌హుడ్. హౌ ఆఫెన్ డిడ్ యూ ప్లే క్రికెట్ ఇన్ యువర్ చైల్డ్‌హుడ్? ఎంత తరచుగా అంటే హౌ ఆఫెన్. డిడ్ ఉపయోగించాము. ఎందుకు? క్రికెట్ ఆడేవాడివి అన్నాము. అంటే గతంలో జరిగిన పని. కాబట్టి డిడ్ ఉపయోగించాము. ప్లే అనేటిది వర్బ్. ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? వి1 ఫార్మ్‌లో ఉంది. ఎందుకు? డిడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది బేస్ ఫార్మ్ వి1 ఫార్మ్‌లోనే ఉండాలి. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆమె ఎంత తరచుగా నిన్ను కలిసేది? హౌ ఆఫెన్ డిడ్ షీ మీట్ యూ? మీట్ అనేది ఏ ఫార్మ్‌లో ఉంది? వి1 ఫార్మ్‌లోనే ఉంది. డిడ్ వచ్చింది కదా! కాబట్టి పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. గతంలో జరిగే పని. హౌ ఆఫెన్ డిడ్ షీ మీట్ యూ? ఆమె ఎంత తరచుగా నిన్ను కలిసేది? నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో ఎంత తరచుగా చేస్తావు అని. ఇంకా చేయలేదు. తర్వాత చేస్తావు అని. భవిష్యత్తు గురించి అడిగేటప్పుడు ఏం వాడాలి? విల్ వాడాలి. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? హౌ ఆఫెన్ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. డిడ్ ప్లేస్‌లో విల్ ఉపయోగించాలి. అంతే తేడా. అది పాస్ట్ కాబట్టి డిడ్. ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ అంతే. డాక్టర్ పేషెంట్‌తో ఏమంటున్నాడు? మీరు ఈ మందులు ఎంత తరచుగా వేసుకుంటారు? హౌ ఆఫెన్ విల్ యూ టేక్ దీస్ మెడిసిన్స్? తీసుకున్నారు అనంటే పాస్ట్ టెన్స్ డిడ్ ఉపయోగించాలి. తీసుకుంటారు అంటే ఇంకా జరగలేదు. తర్వాత జరుగుతది. ఈవినింగ్ గావచ్చు, రేపు గావచ్చు, ఎల్లుండి గావచ్చు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో. ఇప్పుడు గాక తర్వాత ఎప్పుడు జరిగినా అది తర్వాత కిందకే వస్తుంది కాబట్టి హౌ ఆఫెన్ విల్ యూ టేక్ దీస్ మెడిసిన్స్? మనం ఎంత తరచుగా కలుద్దాం? హౌ ఆఫెన్ విల్ వి మీట్? నెక్స్ట్ హౌ ఆఫెన్ ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పటి వరకు నేర్చుకున్నారు కదా! ఎన్ని పద్ధతుల్లో చెప్పాలి? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని నేర్చుకున్నారు కదా! ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా చెప్పండి. అలాంటప్పుడే ఈజీ అవుతుంది. మీరు ఎంత తరచుగా మీ జుట్టు కత్తిరించుకుంటారు? మీరు ఎంత తరచుగా మీ జుట్టు కత్తిరించుకుంటారు? హౌ ఆఫెన్ డు యూ గెట్ యువర్ హెయిర్ కట్? డు యూ గెట్ యువర్ హెయిర్ కట్? వర్బ్, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, హౌ ఆఫెన్ అనే ఫ్రేజ్ కూడా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్‌గానే ఉంది. మీరు ఎంత తరచుగా నీళ్లు తాగుతారు? మీరు ఎంత తరచుగా నీళ్లు తాగుతారు? హౌ ఆఫెన్ డు యూ డ్రింక్ వాటర్? హౌ ఆఫెన్ డు యూ డ్రింక్ వాటర్? మీరు నీళ్లు తాగుతారా అంటే డు యూ డ్రింక్ వాటర్ అనాలి. ఎంత తరచుగా అన్నాం కాబట్టి హౌ ఆఫెన్. మీరు మీ బట్టలు ఎంత తరచుగా ఉతుకుతారు? మీరు మీ బట్టలు ఎంత తరచుగా ఉతుకుతారు? హౌ ఆఫెన్ డు యూ వాష్ యువర్ క్లోత్స్? అతను ఎంత తరచుగా తన పాస్వర్డ్ మార్చుకుంటాడు? అతను ఎంత తరచుగా తన పాస్వర్డ్ మార్చుకుంటాడు? హౌ ఆఫెన్ డస్ హీ చేంజ్ హిస్ పాస్వర్డ్? హౌ ఆఫెన్ డస్ హీ చేంజ్ హిస్ పాస్వర్డ్? ఆమె ఎంత తరచుగా షాపింగ్ చేస్తుంది? ఆమె ఎంత తరచుగా షాపింగ్ చేస్తుంది? హౌ ఆఫెన్ డస్ షీ గో షాపింగ్? హౌ ఆఫెన్ డస్ షీ గో షాపింగ్? మీ బాస్ ఎంత తరచుగా మీటింగ్ పెడతారు? మీ బాస్ ఎంత తరచుగా మీటింగ్ పెడతారు? హౌ ఆఫెన్ డస్ యువర్ బాస్ కండక్ట్ ఎ మీటింగ్? హౌ ఆఫెన్ డస్ యువర్ బాస్ కండక్ట్ ఎ మీటింగ్? ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం ఇక్కడ డస్ అని ఉపయోగించాము. ఎందుకంటే హీ, షీ అని వచ్చింది కాబట్టి డస్ ఉపయోగించాము. ఇక్కడ యువర్ అని ఉపయోగించాము. అయినా కూడా డస్ అనే ఉపయోగించాము. డస్ ఎందుకు వచ్చింది? డిడ్ రావాలి కదా! లేదా డూ రావాలి కదా అనుకున్నారా? డసే వస్తుంది. ఎందుకు? మనం ఏం చెప్పాము? హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ అన్నాము. ఎనీ నేమ్ అంటే ఎవరు? మీ బాస్ అన్నాము. ఇక్కడ థర్డ్ పర్సన్ కదా! థర్డ్ పర్సన్ సింగులరే కదా! అందుకని డస్ ఉపయోగించాము. ఇది మీకు క్లియర్‌గా అర్థం కావాలి అనుకుంటే, ఒకవేళ ఈ టాపిక్ గురించి మీకు తెలియదు అనుకుంటే, డూ, డస్, డిడ్ అనే టాపిక్ చూడండి. కంపల్సరీగా అది చూస్తే మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వారు ఎంత తరచుగా ట్రిప్స్‌కి వెళ్తారు? వారు ఎంత తరచుగా ట్రిప్స్‌కి వెళ్తారు? హౌ ఆఫెన్ డూ దే గో ఆన్ ట్రిప్స్? హౌ ఆఫెన్ డూ దే గో ఆన్ ట్రిప్స్? వారు ఎంత తరచుగా గొడవ పడతారు? హౌ ఆఫెన్ డూ దే ఫైట్? వారు ఎంత తరచుగా గొడవ పడతారు? హౌ ఆఫెన్ డూ దే ఫైట్? మనం ఇల్లు ఎంత తరచుగా శుభ్రం చేయాలి? మనం ఇల్లు ఎంత తరచుగా శుభ్రం చేయాలి? హౌ ఆఫెన్ షుడ్ వి క్లీన్ ద హౌస్? హౌ ఆఫెన్ షుడ్ వి క్లీన్ ద హౌస్? మనం ఇల్లు ఎంత తరచుగా శుభ్రం చేయాలి? నువ్వు ఎంత తరచుగా అబద్ధాలు చెప్తావు? నువ్వు ఎంత తరచుగా అబద్ధాలు చెప్తావు? హౌ ఆఫెన్ డు యూ టెల్ లైస్? హౌ ఆఫెన్ డు యూ టెల్ లైస్? మీ అమ్మగారు ఎంత తరచుగా బిర్యానీ వండుతారు? మీ అమ్మగారు ఎంత తరచుగా బిర్యానీ వండుతారు?
హౌ ఆఫెన్ డస్ యువర్ మదర్ కుక్ బిర్యానీ? హౌ ఆఫెన్ డస్ యువర్ మదర్ కుక్ బిర్యానీ? ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ కాబట్టి డస్ ఉపయోగించాము. యూ కాబట్టి డూ ఉపయోగించాము. ఏసీ ఎంత తరచుగా సర్వీసింగ్ చేయించాలి? ఏసీ ఎంత తరచుగా సర్వీసింగ్ చేయించాలి? హౌ ఆఫెన్ షుడ్ ఐ గెట్ మై ఏసీ సర్వీస్డ్? హౌ ఆఫెన్ షుడ్ ఐ గెట్ మై ఏసీ సర్వీస్డ్? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మాస్టర్ క్లాస్ ఆన్ హౌ ఆఫెన్. మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకోసం ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. ఈ క్రింది ప్రశ్నలకు మీ సొంతంగా సమాధానాలు రాయండి. ఆల్వేస్, సమ్‌టైమ్స్, ట్వైస్ ఎ వీక్ ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా! వీటిని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తప్పులు ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. మీ హోంవర్క్. హౌ ఆఫెన్ డు యూ వాచ్ మై యూట్యూబ్ వీడియోస్? హౌ ఆఫెన్ డు యూ వాచ్ మై యూట్యూబ్ వీడియోస్? హౌ ఆఫెన్ డు యూ ఈట్ ఔట్‌సైడ్? హౌ ఆఫెన్ డు యూ ఈట్ ఔట్‌సైడ్? అంటే మీరు ఎంత తరచుగా నా యూట్యూబ్ వీడియోలు చూస్తారు? మీరు ఎంత తరచుగా బయట తింటారు? ఔట్‌సైడ్. ఈట్ అంటే తినడము, వాచ్ అంటే చూడడము. ఈ విధంగా వీటికి సంబంధించి ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ లెసన్ మీకు నచ్చితే, నిజంగా మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ డెప్త్ క్లాస్‌ల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ ఎంతకాలం, ఎంతసేపు అనే వీడియోలో కలుద్దాం.